సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా నేరుగా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ప్రాచీన హిందూ పురాణాల్లో దాగి ఉన్న అత్యంత ఆసక్తికరమైన, బహుశా కాస్త భయం కలిగించే భవిష్యవాణుల గురించి ఈరోజు మన విశ్లేషణలో మాట్లాడుకోపోతున్నాం. ప్రస్తుత యుగమైన కలియుగం అంతం అసలు ఎలా జరుగుతుంది? అలాగే ధర్మాన్ని తిరిగి స్థాపించడానికి రాబోయే కల్కి అవతారం గురించి పురాణాలు ఏం చెబుతున్నాయి? ఇవన్నీ మనం డీకోడ్ చేద్దాం. ఇది కేవలం ఒక యుగం ముగింపు కాదు, ఒక సువర్ణ యుగానికి నాంది పలికే అత్యంత ఉద్వేగభరితమైన కథ. పురాణాల ప్రకారం ఈ ప్రపంచం ఎలా అంతమవుతుంది? వేల సంవత్సరాల క్రితం భయంకరమైన మహాభారత యుద్ధం ముగిశాక ధర్మరాజు మదిలో మెదిలిన అతిపెద్ద ప్రశ్న ఇదే. అంతటి దారుణమైన యుద్ధకాండ చూసిన తర్వాత ఆయనకు ఒక భయం పట్టుకుంది. రాబోయే కాలంలో మానవత్వం ఇలాగే ఉంటుందా, లేక పూర్తిగా నశించిపోతుందా అని ఆయన ఎంతో ఆందోళన చెందాడు. మొదటి భాగం, చీకటి యుగం ప్రారంభం. ద్వాపర యుగం ముగింపు దశకు చేరుకోగానే వాతావరణమంతా మారిపోవడం మొదలైంది. భవిష్యత్తు గురించి తీవ్రంగా భయపడిన పాండవులు తమ ఆందోళనలకు సమాధానాలు వెతుక్కుంటూ నేరుగా ద్వారకలో ఉన్న శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్లారు. ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయం జరిగింది. పాండవులు అడగగానే కృష్ణులో వారికి నేరుగా సమాధానం చెప్పేలేదు. దానికి బదులుగా వారికి ఒక విశ్వ పరీక్ష పెట్టాడు. రాబోయే కలియుగం ఎలా ఉండబోతోందో వాళ్లకి వాళ్లే స్వయంగా అనుభవించి తెలుసుకోవాలని 5 పాండవులను ఒక దట్టమైన అడవిలోకి పంపించాడు. అక్కడ జరిగే వింతలను గమనించమన్నాడు. రెండవ భాగం, 5 భవిష్యత్ దర్శనాలు. వారు అడవిలో చూసిన ఆ 5 వింతలు ఏమిటి? వాటి వెనుక దాగిన ఆశ్చర్యకరమైన రహస్యాలు ఏమిటి? ఇప్పుడు చూద్దాం. పాండవులు చూసిన ఆ వింతల వెనుక ఉన్న నిజాలు వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మొదట ధర్మరాజు 2 తొండాలున్న ఒక ఏనుగును చూశాడు. దీని అర్థమేంటంటే కలియుగంలో పాలకులు 2 వైపుల నుండి ప్రజలను దోచుకుంటారని. ఇక అర్జునుడు చూసిందేంటంటే రెక్కలపై వేదాలున్న ఒక పక్షి శవాన్ని తింటోంది. అంటే మతం పేరుతో పండితులు ప్రజలను మోసం చేస్తారని. మూడవది భీముడు చూసిన వింత, ఒక ఆవు తన దూరకు రక్తం వచ్చేలా నాకడం. ఇది తల్లిదండ్రుల అతిప్రేమ, కుటుంబ విలువలను ఎలా నాశనం చేస్తుందో సూచిస్తుంది. నాల్గవది సహదేవుడి దర్శనం. 6 నిండుబావుల మధ్య ఒక ఖాళీబావి ఉంది. ఇది కలియుగంలో ధనవంతులు పక్కనే ఆకలితో ఉన్నవారికి సాయం చెయ్యరని తెలుపుతోంది. కాని అన్నిటికంటే ముఖ్యమైనది నకులుడు చూసిన 5వ దర్శనం. కొండపై నుంచి వేగంగా దొర్లుకుంటూ వస్తున్న ఒక పెద్ద బండరాయి కేవలం ఒక చిన్న మొక్క తగలగానే ఆగిపోయింది. ఆ బండరాయి కలియుగ పతనానికి ప్రతీక అయితే, ఆ చిన్న మొక్క మనిషిలోని స్వచ్ఛమైన భక్తికి నిదర్శనం. ఎంతటి వినాశనాన్నైనా ఆ భక్తి ఆపగలదనమాట. మూడవ భాగం, సంపూర్ణ నైతిక పతనం. ఆ వింతల అర్థం తెలుసుకున్న తరువాత అసలు నైతికంగా మనిషి ఎంతలా దిగజారిపోతాడో శ్రీకృష్ణుడు గరుత్మంతుడికి వివరంగా చెప్పాడు. కేవలం 20 ఏళ్ళు. అవును, మీరు విన్నదే నిజమే. పురాణాల ప్రకారం కలియుగం చివరి దశలో మనిషి సగటు ఆయుర్దాయం కేవలం 20 సంవత్సరాలకు పడిపోతుందట. ఆలోచించండి, 12ఏళ్లకే జుట్టు నెరిసిపోయి ముసలితనం వచ్చేస్తోంది. సమాజంలో బంధాలు, విలువలు అన్నీ పూర్తిగా కనుమరుగైపోతాయి. వినడానికే ఎంతో భయంకరంగా ఉంది కదూ? మానవత్వం ఎలా పతనమవుతుందో చెప్పడానికి ఈ 4 దశల టైంలైన్ ఒక్కసారి గమనించండి. మొదటి దశలో మనుషులు తమ కష్టాలకు దేవుణ్ణి నిందించడం మొదలుపెడతారు. రెండవ దశొచ్చేసరికి దేవుడిపై విశ్వాసాన్ని పూర్తిగా మర్చిపోతారు. మూడవ దశలో వర్గాలు, కులాల మధ్య తీవ్రమైన గందరగోళం వచ్చేస్తోంది. ఇక చివరి దశలో మతం, ధర్మం అనేవి పూర్తిగా నాశనమైపోయి ఎటు చూసినా కేవలం పాపం, అరాచకం మాత్రమే మిగులుతాయి. 4వ భాగం, కల్కి అవతార రాక. ఇదంతా వింటుంటే ఆశ లేనట్లు అనిపిస్తుంది కదా? కాని ఆశాకిరణం లేకుండా కథ ముగియదు. ఇక్కడే కల్కి అవతారం ఉద్భవిస్తుంది. కల్కి అనగా శ్రీమహావిష్ణువు ప్రవచించిన 10వ మరియు ఆఖరి అవతారం. ఈయన శంభల అనే గ్రామంలో విష్ణుయశుడు మరియు సుమతి అనే దంపతులకు జన్మిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. పుట్టుకతోనే ఒక అద్భుతమైన దివ్య కాంతితో పుట్టే ఈ బాలుడే అధర్మాన్ని నాశనం చేసి ఈ సృష్టిని పక్షాలన చేయబోయే రక్షకుడు. సంభలలో జన్మించిన తర్వాత కల్కి మహేంద్రగిరి పర్వతంపై ఉన్న సాక్షాత్తు పరశురాముని దగ్గర వేదాలు మరియు 64 కళలను అభ్యసిస్తాడు. ఈ అద్భుతమైన శిక్షణ పూర్తయ్యాక పరమశివుడిని మెప్పించి
దేవదత్తం అనే ఒక అద్భుతమైన తెల్లగుర్రాన్ని మరి ఒక దివ్యమైన కత్తిని పొందుతాడు. ఈ ఆయుధాలతో అంతిమ యుద్ధానికి సిద్ధమవుతాడు. 5వ భాగం అంతిమ మహాయుద్ధం. దైవిక ఆయుధాలు, తెల్లటి గుర్రం ధరించున్న కల్కి భగవానుడు ఈ సృష్టిలో పాపాలను అంతంచేయడానికి ఎలా బయల్దేరాడో చూద్దాం. ఇప్పుడు అసలు యుద్ధం మొదలవుతుంది. కలి సైన్యంలో కోక, వికోక అనే ఇద్దరు అత్యంత బలవంతులైన రాక్షసులు ఉంటారు. బ్రహ్మదేవుని వరం వల్ల వాళ్లు అజేయులు. కాని వాళ్లు ఒకేసారి మాత్రమే చనిపోతారని ఒక చిన్న లొసుగు అందులో ఉంది. దాన్ని పసిగట్టి కల్కి భగవానుడు ఏకకాలంలో తన 2 చేతులతో వారి చెంపలపై బలంగా కొట్టి వాళ్లను అంతంచేస్తాడు. దేవుని వ్యూహం ముందు ఎలాంటి వరాలైనా పనికిరావని ఇది స్పష్టంగా నిరూపిస్తోంది. ఇక అత్యంత కీలకమైన ఘట్టం, చెడుకు, పాపాలకు ప్రతిరూపమైన కలి అనే రాక్షసుడి అంతం. ధర్మాన్ని తిరిగి స్థాపించడానికి వచ్చిన కల్కి ప్రతాపాన్ని తట్టుకోలేక ఆ కలి రాక్షసుడు ఓడిపోయి ఈ యుగాన్ని వదిలి వేరే కోణంలోకి పారిపోతాడు. దీంతో భూమిపై కమ్ముకున్న అతిపెద్ద చీకటి తొలగిపోతుంది. 6వ భాగం సత్యయుగ పునర్జన్మ. ఆ మహాప్రలయం మరియు యుద్ధం ముగిసిన తర్వాత వాతావరణం ఎంతో ప్రశాంతంగా మారుతుంది. ఒక కొత్త ధర్మం ఎలా మొదలవుతుందో గమనిద్దాం. ఆ పాత, కొత్త యుగాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఒకసారి పోల్చి చూద్దాం. స్వార్థం, అత్యంత తక్కువ ఆయుర్దాయం, నైతిక పతనమున్న కలియుగానికి, సత్యం, న్యాయం, శాంతి మరియు విశ్వసామరస్యం వర్ధిల్లే సత్యయుగానికి ఎంత తేడా ఉందో కదా. కల్కి భగవానుడి రాకతో అరాచకమంతమైపోయి ఆయన మార్గదర్శకత్వంలో ఒక అద్భుతమైన సువర్ణయుగం తిరిగి పునరుద్ధరించబడుతుంది. ఇంతటి ప్రళయంలో కూడా పురాణాలు మనకు మిగిలించిన ఒక గొప్ప సందేశమేంటంటే, కలియుగంలో కఠినమైన తపస్సులు, పెద్ద పెద్ద యజ్ఞాలు చెయ్యాల్సిన అవసరం అస్సలు లేదు. మనసులో కేవలం నిస్వార్థమైన భక్తి, భగవంతుని నామస్మరణ ఉంటే చాలు ఈ పతనం నుండి సులభంగా బయటపడవచ్చు. ముగింపుగా మనందరినీ ఆలోచింపజేసే ఒక అద్భుతమైన ప్రశ్న ఇక్కడ మిగిలిపోయింది. పాండవులు అడవిలో చూసినట్లుగా నైతిక పతనమనే ఒక భారీ బండరాయి వేగంగా మీదకు వస్తున్నప్పుడు స్వచ్ఛమైన భక్తి అనే ఒక చిన్న మొక్క దానిని నిజంగా ఆపగలదా? ఖచ్చితంగా ఆపగలదు అని పురాణాలు చెబుతున్నాయి. ఈ భవిష్యవాణి ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఒక్కటే: ఏ యుగంలోనైనా ధర్మాన్ని, భక్తిని ఆశ్రయించడమే మన నిజమైన రక్షణ. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం.